జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, యోగి ఆదిత్యనాథ్ గారు యావత్ హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఒక స్పష్టమైన ఒక మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు. ఆ సందేశం ఏంటో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? యోగి ఆదిత్యనాథ్ గారు మీకు అందరికీ తెలిసిందే, ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానం ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారిదే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడో అట్టడుగు ఉండేటటువంటి ఉత్తరప్రదేశ్ను మొదటి 3 స్థానాల్లోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారే. అభివృద్ధి విషయంలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ, మత ఘర్షణలను తొక్కిపట్టే విషయంలో కానీ, నిజాయితీతో కూడిన పాలన విషయంలో కానీ మన యోగి ఆదిత్యనాథ్ గారికి ఎవరు సాటి రాలేరు. అంతేకాకుండా యోగి ఆదిత్యనాథ్ గారు హిందువులకు ఒక దిక్సూచిలాగా కూడా పనిచేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఒక్క యోగి ఆదిత్యనాథ్ గారే. ఆ విషయం మీకు కూడా తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కులాల పరంగా, వర్గాల పరంగా, వర్ణాల పరంగా, భాషల పరంగా, ప్రాంతాల పరంగా విడిపోయినటువంటి హిందువులలో యూనిటీని తీసుకురావడంలో, అంటే ఐకమత్యాన్ని తీసుకురావడంలో యోగి ఆదిత్యనాథ్ గారు ముందు వరుసలో ఉన్నారు. బాటెంగతో కాటెంగే నినాదం ఇచ్చి హిందువులలో ఐకమత్యాన్ని తీసుకొచ్చేలా ప్రయత్నం చేసింది కూడా యోగి ఆదిత్యనాథ్ గారే. అందుకే సూడో సెక్యులర్ ప్రపంచానికి మన యోగి ఆదిత్యనాథ్ గారు అంటే టెర్రర్. ఇక జిహాదీగాళ్ళు అయితే తొడు వేసుకుంటారు. ఆటోమేటిక్గా ఆయన పేరు విన్నారంటే కొళాయిలు తిప్పేస్తారు. అలాంటి యోగి ఆదిత్యనాథ్ గారు హిందువులకు మళ్ళీ ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు. హిందువులలో ఐకమత్యం ఎందుకు అవసరం అన్న విషయం పైన యోగి ఆదిత్యనాథ్ గారు నొక్కి చెప్పినారు. భారతీయులు ఐకమత్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి తెలియజేశారు. భారత్ కనుక ఐకమత్యంగా ఉంటే మరే శక్తి కూడా మనల్ని టచ్ కూడా చేయలేదని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు స్పష్టంగా తెలియజేశారు. అలాగే హిందువులంతా ఏకతాటిపైకి వస్తే మన అభివృద్ధిని ఏ దేశం కూడా ఆపలేదని, కనీసం మన భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూడలేదని చెప్పి కూడా ఆయన చెప్పినాడు. తన సొంత నియోజకవర్గమైనటువంటి గోరఖ్పూర్లో పర్యటించినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడికి వచ్చినటువంటి వేలాది మంది పార్టీ కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి మాట్లాడినారు. ఇంకా ఆయన మాట్లాడుతా, వందలాది సంవత్సరాలు మన దేశం బానిసత్వంలో మగ్గిపోయింది. అందుకు కారణం ఎవరు అనుకుంటున్నారు? 100% మనమే. మనం ఇచ్చేటువంటి అవకాశం మూలంగానే విదేశీయులు మన దేశాన్ని వందలాది సంవత్సరాల పాటు పరిపాలించారు. ఈ ముస్లిం దురాక్రమణదారులు, అదేవిధంగా ఈ బ్రిటిషర్లు వందలాది సంవత్సరాల పాటు మన దేశాన్ని పాలించడానికి ఖచ్చితంగా కారణం మనలో ఉన్నటువంటి అనైక్యతే. మనలో ఉన్నటువంటి ఈ అనైక్యతను గుర్తించే విదేశీయులు మన మీదకు దండయాత్రలకు వచ్చారు. దేశం పైన దండెత్తి వచ్చేటువంటి ముష్కరులు మన విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం కూడా చేశారు. మన పండుగలను మనం జరుపుకోనీయకుండా అడ్డుపడినారు. హోలీ, దీపావళి, మహాకుంభం వంటి మన పండుగలను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఫైనల్గా మనమే విజయం సాధించాం. ఏ ఒక్కరూ మన సాంప్రదాయాలను అడ్డుకోలేకపోయినారు. ఇది ఖచ్చితంగా హిందువులు సాధించేటువంటి విజయమే అని చెప్పి మాట్లాడినారు. దీన్నైతే ఖచ్చితంగా నేను కూడా సమర్థిస్తున్నా. ఎందుకంటే మీరు కూడా వినే ఉంటారు, ఇప్పుడు ఇస్లాం ఒక దేశంలో పుట్టింది, ఈరోజు ఎన్ని దేశాలకు వ్యాపించింది. అదేవిధంగా క్రిస్టియానిటీ ఈరోజు ఎన్ని దేశాల్లో ఉండాలి? మరి దాదాపు 1000 సంవత్సరాల పాటు మన దేశం వచ్చేసి ఈ మొఘలాయుల పాలనలోనూ, ఈ బ్రిటిషర్ల పాలనలోనూ ఉన్నింది. మొఘలాయులేమో ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని చెప్పేసి వాళ్ళు చేయనటువంటి దారుణాలు లేవు. అదేవిధంగా బ్రిటిషర్లు కూడా ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలని చెప్పేసి వాళ్ళు చేయనటువంటి దారుణాలు లేవు. అయినప్పటికీ 1000 సంవత్సరాలు మనం బానిసలుగా బతికినా కూడా ఇప్పటికి కూడా భారతదేశంలో మెజారిటీలు ఎవరయ్యా అంటే హిందువులే. అది కూడా దాదాపుగా 80% మంది హిందువులే ఉన్నారు. ఏమంటారా? నిజంగా ఇది మన గొప్పతనం కాదు, మన పూర్వీకుల యొక్క గొప్పతనం. మెడ మీద కత్తి పెట్టి మతం మారమన్నా మారలా, మానాలు తీసినా మారలా, ప్రాణాలు తీసినా మారలా, మన ఆస్తులు కొల్లగొట్టా మారలా, ఏం చేసా మారలా, సావరైనా చచ్చిపోయినారు. కానీ వాళ్ళు తమ ధర్మాన్ని వదిలిపెట్టలేదు కాబట్టే ఈ రోటికి కూడా మనం హిందువులు అని చెప్పి గర్వంగా బతుకుతున్నాం తలకాయ ఎత్తుకొని. లేదంటే ఈ పార్టీకి మనం కూడా ఎవరికో కింద చాకరీ చేస్తా, ఉడిగిన చేస్తా, బానిసలు మారి బతకాల్సి వచ్చిండు. అది అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతా, మన దేశంలో మన పండుగల పరంపర, మన సాంప్రదాయాలు ఇంకా కొనసాగుతానే వస్తాయి. అలా రావాలంటే ముందుగా మనం ఒకటిగా కలిసి ఉండాలా, కలిసి ఉంటాం కూడా. సనాతన ధర్మం అనేది కులం, మతం, ప్రాంతం, తెగల వారీగా విడిపోయిందంటూ ప్రచారం చేసినటువంటి వాళ్లకు మహాకుంభ అయితే గట్టి సమాధానం ఇచ్చింది. ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం అనేది ఉంటుంది. అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతం తీర్చిదిద్దేందుకు
ప్రధానమంత్రి మోడీ గారు కంకణం కట్టుకున్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి కూడా మన భారతదేశం యొక్క అభివృద్ధిని అయితే అడ్డుకోలేదు. మన శక్తియుక్తులన్నీ కూడా దేశానికి అంకితం చేయాలా. అంతకంటే ముందుగా మనం కలిసి ఉంటామని చెప్పేసి మనమంతా కూడా ప్రమాణం చేయాలంట. యోగి ఆదిత్యనాథ్ గారు హిందువులకు ఒక కీలకమైన సందేశం ఇవ్వడం విశేషం అన్నమాట. విశేషం కాదు, ఇది అవసరం. మనం కలిసి ఉంటేనే బతుకు. మనం గన విడిపినామా, మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోలేకపోయినామా, నీ దగ్గర ఎంత ఒడ్డున్నా కానీ అది దేనికి తుడుచుకోవడానికి కూడా పనికిరాదు. అది నువ్వు నీ దేశాన్ని నీ ధర్మాన్ని కాపాడుకోగలిగితే అడుగు తినైనా బతకొచ్చు గుడిమెట్ల మీద కూర్చొని. ఒకవేళ అలా కానప్పుడు నువ్వు ఎంత సంపాదించినా కూడా రేపు ఎవడో వచ్చి నిన్ను కోసి కొప్పేసి నీ దగ్గర ఉండేదంతా దోసుకొని వాడు పోతాడు. లేకపోతే నిన్నైతే రోడ్లు వేసి వాడు పోయి కూర్చుంటాడు నీ కొంపలో. నా నోటితో నేను చెప్పకూడదు కాదు, మీకు తెలియదు ఏమన్నది. మన ఆడవాళ్ళని కూడా వాళ్ళు ఎత్తకపోతారయ్యా, మన బిడ్డలను కూడా వాళ్ళు ఎత్తుకొని పోయి పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇంకా నువ్వు కష్టపడింది ఎందుకు, నువ్వు వడ్డేసింది ఎందుకు, నీ దేశాన్ని ధర్మాన్ని నువ్వు కాపాడుకోలేనప్పుడు. నిజాలు మాట్లాడితే చాలా ఘాటుగా ఉంటాయి, కానీ వాస్తవం అయితే అదే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.